హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకు అనంటే ఈరోజు మనకి భారత్ బడ్జెట్ 3.0 గురించి, ఇందులో ప్రధానంగా ఇక ట్యాక్స్ స్లాబ్స్ గురించి డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అందరికీ మనకి ట్యాక్స్ డిడక్షన్ సిస్టంలో ఒక మైలురాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకు అనంటే అసలు వాట్ ఈస్ ట్యాక్స్ డిడక్షన్ అనేది చూసుకుందాం. ట్యాక్స్ డిడక్షన్ అంటే మనకి ఈ యొక్క ట్యాక్స్ డిడక్షన్ సిస్టంలో మొట్టమొదట మనకి 1974 సంవత్సరంలో తీసుకురావడం అనేది జరిగిందండి. దాని తర్వాత మనకి ఈ సిస్టమ్ అనేది మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. ఎప్పుడు అనంటే 2005-6 సంవత్సరంలో ఆ యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ సెషన్లో ఆపివేయడం అనేది జరిగింది. అసలు ట్యాక్స్ డిడక్షన్ అంటే ఏంటి, ఈ సిస్టమ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మనకి యాక్చువల్గా ఈ యొక్క ట్యాక్స్ పేయర్స్ యాక్చువల్గా ఎవరైతే వేతన జీవులు ఉన్నారో వారు, అంతేవిధంగా మనకి పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క వచ్చేటటువంటి గ్రాస్ శాలరీస్, గ్రాస్ శాలరీ లేకపోతే గ్రాస్ ఇన్కమ్ అనేసి అని అంటాం. టోటల్ గ్రాస్ ఇన్కంలో ఈ యొక్క డిడక్షన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వారికి 3,75,000 వచ్చింది ఇన్కమ్ అనేది సోర్స్ ఉందనుకోండి. అలాంటి వారికి ఏం చేస్తారంటే ఆ యొక్క 75,000 అనేది లెస్ చేయడం అనేది జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు నేను 75,000 అని ఎందుకు చెప్పానంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే 50,000 అనేది ట్యాక్స్ డిడక్షన్ ఉండేది. ఇప్పుడు మనకి 75,000 అనేది లెస్ అవుతుంది. అంతకుముందు మనకి 3,50,000 వరకు ఉంటే ఆ 50,000 అనేది లెస్ చేసి అక్కడ 3 lakhs నుంచి మనకు వచ్చేసరికి ఈ యొక్క స్లాబ్ రేట్స్ అనేవి నిర్ణయించేవారు. ఇప్పుడు మనకి ఈ యొక్క 75,000 అనేది తగ్గిస్తూ ఉంటారు. అర్థమైంది అనుకుంటున్నాం. ఇక్కడ మనకి 3 లక్షల రూపాయల వరకు ఒకవేళ వారి యొక్క గ్రాస్ శాలరీ అనుకోండి, మనకి మొత్తం గ్రాస్ ఇన్కమ్ అనుకున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తారు, అక్కడ ఈ యొక్క 75,000 అనేది మినహాయింపు అనేది ఉంటుంది. 75,000 మినహాయింపు ఉంటే అంటే గతంలో 50,000 మినహాయింపు ఉంటుంది, ఇప్పుడు 75,000 మినహాయింపు అంటే మనకి అక్కడ ఎంతవరకు 2,25,000 మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోకి వెళ్తారు. నో ట్యాక్స్ అనమాట. ఆ స్లాబ్ని కూడా మనకి ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అయితే మనం ఎప్పుడు చెప్పాము దీన్ని, 2005-2006 సంవత్సరంలో స్టాప్ చేశారు. దాని తర్వాత మనకి 2018 సంవత్సరంలో మళ్ళీ మనకి నిర్మలా సీతారామన్ గారు ఉండేటప్పుడు ఈ యొక్క 2018లో తీసుకురావడం అనేది జరిగిందండి. ఈ యొక్క ట్యాక్స్ డిడక్షన్ సిస్టమ్ ఇప్పుడు పెన్షన్స్ చూసుకున్నట్లయితే అది 14%గా ఉంది. 14%గా ఉందండి. ఇప్పుడు మనకి ట్యాక్స్లో స్లాబ్స్లో చూసుకున్నట్లయితే మనకు స్లాబ్స్ చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి 0 నుంచి 3 లక్షల వరకు కూడా ఎవరి ఆదాయం అయితే ఉంటుందో వారందరూ కూడా ట్యాక్స్ నుంచి మినహాయించబడ్డారండి. అంటే వారి యొక్క స్లాబ్ రేట్ వచ్చేసరికి 0% అనమాట. అదేవిధంగా 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఎవరి ఆదాయం అయితే ఉంటుందో వారి యొక్క ట్యాక్స్ చూసుకున్నట్లయితే వారి యొక్క ట్యాక్స్ వచ్చేసరికి 5%గా ఉండనుంది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎవరైతే ఆదాయం ఉంటుందో వారికి వచ్చేసరికి 10%గా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 10 నుంచి 12 లక్షల వరకు ఉండేవారికి 15%గా నిర్ణయించారు. మనకు 12 నుంచి ఇక్కడ 15 లక్షల వరకు ఎవరిదైతే ఇన్కమ్ ఉంటుందో వారికి ఇందులో ఇక మనకి ఎప్పుడండి 12 నుంచి 15 లక్షల వరకు ఎవరైతే ఉంటారో ఈ స్లాబ్ రేంజ్లో ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ 20% అనేది నిర్ణయించడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో 3.0 బడ్జెట్లో. అదేవిధంగా మనకి ఈ ఎవరైతే ఇక 15 lakhs దాటి ఎవరైతే వారి యొక్క ఈ ఆదాయం అనేది ఉంటుందో వారికి వచ్చేసరికి 30% అండి, 30% అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ యొక్క స్లాబ్ రేట్స్ అనేది నిర్ణయించడం జరిగింది. ఈరోజు బడ్జెట్ సెషన్లో ప్రధానమైన అంశం ఇది. అందరూ కూడా వీటి గురించే వెయిట్ చేస్తారు కూడా.
ప్రధానంగా వీటి గురించే వెయిట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ అనేవి మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకు చాలా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా కేటాయించారు, ఎక్కువగానే కేటాయించారు అనుకోవచ్చు. ఎందుకనంటే మనకి ఈ యొక్క చెన్నై టు కోల్కతా ఈ యొక్క క్యారిడార్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇండస్ట్రియల్ క్యారిడార్కి చాలా ఉపయోగకరం అన్నమాట. ఓకే, ఇలా మనం ఈ మిగతా అంశాలన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. 1 లైక్ కూడా కొట్టండి. మీరు మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఓకే.